హాయ్ అండి. నేను ఈరోజు బెండకాయ బజ్జీ కూర చేస్తున్నాను. వంకాయ బజ్జీ కూరలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దానికోసమని ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని బెండకాయ ముక్కల్ని ఒక 2 టమాటా ముక్కలు, ఒక 4 ఎండుమిర్చి మీకు కావాలనుకుంటే వాటి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్. బెండకాయల ముక్కలకి జిగురు ఉంటుంది కాబట్టి అది పొంగిపోకుండా ఉండడానికని విజిల్ పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ అది వేసుకొని కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ అది పెట్టుకుంటే సరిపోతుంది. బెండకాయలు కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. బాగా ఉడికిన తర్వాత విజిల్ తీసేసుకొని వెనుపుకునేసి తిరగమాతకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకొని అదే అంతేనండి, గిన్నెలోకి తీసేసుకోవడమే. ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకొని అంతేనండి.